హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ దుర్గా ప్రసాద్. నేను ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ని మీకు వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేయదలిచాను. అవేమిటో చూద్దాం పదండి. ఇప్పుడు మనం రాజమహేంద్రవరంలోని శ్రీ మహాకాళేశ్వరాలయమును ఎక్స్ప్లోర్ చేయటం జరిగింది. ఇక్కడ పరమశివుడు మహాకాళేశ్వరుడుగా పూజలందుకుంటున్నారు. అడిగిన వెంటనే వరాలు ప్రసాదించే ఆ పరమశివుని యొక్క వైశిష్టం ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం పదండి. రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన శ్రీ మహాకాళేశ్వర ఆలయం కలదు. ఇది దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి మహాకాళేశ్వర ఆలయం. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఏ విధముగా అయితే ప్రతిరోజు చితాభస్మంతో స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉందో అదే విధముగా ఈ రాజమహేంద్రవరంలోని మహాకాళేశ్వరాలయంలో ప్రతిరోజు కూడా చితాభస్మంతో అభిషేకం జరుగుతూ ఉంటుంది. అందుకనే దీనిని మరో ఉజ్జయిని అని కూడా పేర్కొంటారు. సూర్యోదయానికి పూర్వమే ఈ చితాభస్మాభిషేకం ఈ ఆలయంలో పూర్తవుతుంది. చితాభస్మాభిషేకం అనగా కాలిపోయిన శవాల యొక్క బూడిదతో అభిషేకం అని అర్థం. ఈ ఆలయంలోనే మనం వివిధ రకాలైన దేవతామూర్తులను కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయ చరిత్ర ఏమిటంటే, పట్టబగల వెంకటేశ్వరరావు అనేవారు ఉజ్జయిని వెళ్ళటం జరిగింది. అక్కడ చితాభస్మాభిషేకం చేయటం చూసినారు. అప్పుడు ఆయనలో ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే, మన రాజమహేంద్రవరంలో చనిపోయిన ప్రతి ఒక్కరికి ఒక పుణ్యం అనేది లభించాలి, వారికంటూ సర్వపాపాలు తొలగి ఉండాలనే ఆలోచనతో ఆయన ఇంత గొప్ప ఈ ఆలయాన్ని నిర్మించుట జరిగింది. ఆ పరమేశ్వరుడే ఆయనలో మిళితమై ఈ ఆలయం నిర్మించుకున్నారని భక్తుల యొక్క విశ్వాసం. నీస్పేట కైలాస భూమి మరియు కోటిలింగాలపేట కైలాస భూమి నుండి చితాభస్మమును ఈ ఆలయముకు తీసుకొని వచ్చి ఇక్కడ చితాభస్మాభిషేకం ప్రతిరోజు నిర్వహించటం జరుగుతూ ఉంది. స్వామివారిని దర్శించి తరించండి. ఆ ఎదురుగా కనిపించేదే ఈ యాగశాల. అక్కడే యాగాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ దేవాలయం ఓపెనింగ్ టైమింగ్స్ ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు ఓపెన్ చేయబడి ఉండును. ప్రధాన పండుగలు మరియు మహాశివరాత్రి పర్వదినాన ఈ దేవాలయమునకు భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. రాజమహేంద్రవరానికి మన 2 తెలుగు రాష్ట్రాల నుండి రోడ్డు, రైలు లేదా విమాన మార్గాల ద్వారా ఈజీగా చేరుకోవచ్చు.
బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ సమీపంలో హోటల్ రూమ్స్ నార్మల్ రేటుకే అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.